సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అక్కడ జరుగుతున్న రాజకీయ వేడి దృష్ట్యా, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఆ విద్యార్థులకి సంబంధించి ఒక మాట మాట్లాడి ఊరుకున్నారు తప్ప, అంత యాక్టివ్‌గా ఏం కనిపించలేదు. ఈ టైంలో మోదీ గారిని, అమిత్ షా గారిని కలవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇవి రకరకాలుగా వినపడుతున్న వ్యాఖ్యలు. మీరేమంటారు? అంటే ఈయన వెళ్తున్నట్టుగా అధికారిక ప్రకటన లేదు. ఊహాగానమే. ఊహాగానమే. అంటే వెళ్ళొచ్చు కూడా. అంటే పిలుపు మేరకు కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు పిలిచి మాట్లాడాలి అనుకుని పిలుస్తున్నారు అనే ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. కాదు ఈయనే కలవడానికి వెళ్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. 2 ఉన్నాయి. అయితే నిజానికి ఈయన వెళ్ళినా వాళ్ళు కలవాలి కదా! వాళ్ళు డోర్ ఓపెన్ చేయటానికి ఉన్నటువంటి ఇదేంటి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఓవర్ సబ్మిసివ్‌గా ఉంటున్నాడు. హ్మ్. ఇప్పటివరకు పేపర్ వెయిట్‌గా జగన్‌ని వాడుతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అనే పేపర్ ఎగరకుండా దాని మీద పెట్టేటువంటి పేపర్ వెయిట్‌గా జగన్‌ని చూస్తున్నారు. కాబట్టి ఈయనతో కూడా వాళ్ళు పద్ధతిగానే వ్యవహరిస్తున్నారు అనేది ఒక నేరేటివ్ ప్రజల మనసుల్లో ఉంది. ఈ సందర్భంలో ఆయన చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఓవర్ సబ్మిసివ్‌గా ఉంటున్నాడో అతి వినయం, ఈ అతి వినయ ప్రదర్శన చేయటం అనేది ఈసారి ఫ్రమ్ ది బిగినింగ్ కనిపిస్తున్నాడాయన. అవును. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి ఆయన వాళ్ళ భక్తుడిగా మారిపోయి వ్యవహరిస్తున్నాడు. చాలా సందర్భాల్లో గతంలో చంద్రబాబు నాయుడు ఇలా ఉండేవాడు కాదే, మరీ ఇలా తయారయ్యాడేమిటి అని చాలామంది భయపడుతున్నారు అతన్ని చూసి. ఈ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళకి ఆల్టర్‌నేటివ్‌గా ఒక పేపర్ వెయిట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? హ్మ్. అందుకని జగన్‌కి ప్రమాదం ఉంది బీజేపీ నుంచి అనే ఒక వార్త కూడా ఉంది ప్రపంచంలో. ఈ సందర్భం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇంత వినయంగా ఉన్నప్పుడు ఆల్టర్‌నేటివ్‌గా ఇంకొకళ్ళని భరించాల్సిన అవసరం ఉందా? ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడే. కాబట్టి ఇంతకంటే జగన్‌తో పనే ఉంది. జగన్‌ని దూరంగా పెట్టి అరెస్ట్ చేసినా ప్రమాదం లేదు. కానీ ఎక్కడో విన్నాం కదా సార్! ఒక శాశ్వత మిత్రుడు, ఇన్‌స్టంట్ మిత్రుడు కింద అదే జగన్మోహన్ అదే రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు అదే గారిని అది కూడా పేపర్ వెయిట్ సిద్ధాంతమే. కేంద్ర అధిష్టానం బ్రెయిన్‌లో చాలా గట్టిగా అంటే పెట్టుకుంటది. మీరన్నట్టు ఎంత ఓవర్ సబ్మిసివ్‌గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక క్వెషన్ మార్క్ ఉంటది వాళ్ళకి. అంటే చంద్రబాబు గారు ఆయన మనకి డిస్టెంట్ ఇది ఫ్రెండు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి మనకి వ్యతిరేకమేం కాదు. మీరలా చూడకండి అని జెప్పి పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హితబోధ వచ్చినట్టుగా ఆ మధ్య ఒక కాంట్రోవర్సీ అవును. నడిచింది. దాని ప్రకారం చూస్తే చంద్రబాబు మీద ఇప్పటికీ వాళ్ళకి అపనమ్మకం ఉంది అని అనిపిస్తోంది గానీ, నిజానికి ఆయన చెప్పినటువంటి ఆ మీటింగు జరిగి టైంకి అది ఎన్నికలకి ముందు జరిగుండొచ్చు. ఎన్నికల ముందు కూడా ఇదే ప్రభుత్వం ఉంది కేంద్రంలో. కాబట్టి ఎన్నికలకి ముందు జరిగిన చర్చగా కూడా చూడొచ్చు దాన్ని. దాని పరిణామ క్రమం చూస్తే. అప్పుడు మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడినా కూడా అందులో తప్పుందని నేను అనుకోవడం లేదు. అది నిజమే. హ్మ్. వారు అలాగే చూస్తున్నారు విషయాన్ని. అలాగే మాట్లాడతారు కూడా. కనుక వాళ్ళు ఎవరికి చెప్పారు ఆ మాట? పవన్ కళ్యాణ్ గారికి. జగన్ అరెస్టు గురించి ఈయన అడిగినప్పుడు అమిత్ షా గారు రియాక్షన్‌గా మాట బయటకొచ్చింది. ఇప్పటికీ అదే స్టాండ్ మీద అదే అభిప్రాయంతో ఉన్నాడాయన క్లియర్‌గా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న గొడవేంటంటే ఈ మధ్య కాలంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ గొడవల సందర్భంగా కొంత వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయిన మాట వాస్తవం. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణ కార్యక్రమాల రీత్యా మైనారిటీ ఓట్ బ్యాంక్ కొంత దూరం జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి ఓట్ బ్యాంక్ కొంత వాళ్ళ దగ్గర కన్సాలిడేట్ అవుతోంది వైసీపీ దగ్గర. హ్మ్. కాబట్టి ఈ గొడవలో వాళ్ళు బలపడి ఇక్కడ గనక కూటమి ప్రభుత్వాన్ని వద్దనుకుంటే, లేదు వీళ్ళ మధ్య జరిగే ఘర్షణల గ్యాప్‌లో బీఆర్ఎస్ ఇరుక్కుంటే, ఏమిటి ఇప్పుడు మిగిలినోళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఒక ప్రశ్నే. కాబట్టి ఈ గందరగోళంలో వీళ్ళు ఎందుకైనా మంచిది అని అంటే కొంత ఓట్ బ్యాంక్ అటు కన్సాలిడేట్ అయ్యుంది గాబట్టి,
అతన్ని మనం దూరం పెట్టటం వలన ప్రయోజనం కంటే కూడా దగ్గరకు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఒకవైపు వీళ్ళ ఇది డ్యామేజ్ అవుతోంది. డ్యామేజ్ అయ్యింది. హ్మ్. అయ్యింది. మైనారిటీలకి మనం దూరం అంటున్నారు. ఇప్పుడు 'అభిజిత్' నుంచి ఒక ప్రమాదం ఉంది వీళ్ళకి. 'అభిజిత్' వచ్చేసి తను దళిత్. రెండోది తను ప్రమోట్ చేసినటువంటి అక్కడ ఇప్పటిదాకా నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎస్టీ. హ్మ్. ఈయన ఎస్సీ అయితే ఆయన ఎస్టీ. ఎవరు? వాంగ్‌చుక్. కనుక ఈ ఈ వ్యవహారంలో దళిత మైనారిటీ ఓట్లుతో పాటు కింది కులాల, కింది మతాల ఓట్లన్నీ మనకు సాలిడ్‌గా వెనక్కెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకని జగన్‌ని కొంచెం మన కంట్రోల్‌లో పెట్టుకుంటే ఒక పోజ్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అని ఏవైనా అనుకుని పిలుస్తున్నారా మాట్లాడటానికి? హ్మ్. ఇది ఆల్రెడీ ఒక వారం, 10 రోజుల క్రితం ఓ చర్చ జరిగింది. అంటే జగన్ వెనక మైనారిటీస్ కన్సాలిడేట్ అవుతున్నారు. ఆయన 45% ఓట్ బ్యాంక్ అని చెప్తున్నాడు ఆల్రెడీ. అవును. ఈ 45% ఓట్ బ్యాంకులో వీళ్ళున్నారు. వీళ్ళ ప్రమేయం ఉంది. కనుక జగన్ ప్రాధాన్యత కోల్పోలేదింకా. కేంద్రం దృష్టిలో. కోల్పోయాడు, అయిపోయింది. జగన్‌ని ఏదైనా చేస్తారు. చంద్రబాబు నాయుడు, లోకేషు, పవన్ కళ్యాణ్ ఒక లైనప్ ఉందక్కడ. ఈ కొత్త లైనప్‌లో వాళ్ళకి జగన్‌తో పని లేదు. ఇతను ఆటలో అరటిపండు, కూరలో కరివేపాకు ఇవన్నీ మాట్లాడారు అందరూ. అయినప్పటికీ వాళ్ళలో భయం ఉంది. వాళ్ళు అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయన క్రిస్టియన్ అనే దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని చాలా మాటలు మాట్లాడారు. బీజేపీ ఒక్క మాట మాట్లాడలేదు స్టేట్‌లో. హ్మ్. జగన్‌కి వ్యతిరేకంగా. తెలుగుదేశము, జనసేన మాత్రమే మాట్లాడాయి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోదీ గారిని ఏం అనరు సార్ పాపం. హుహు. ఆయన 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 ఏమనరు, వీళ్ళేమనరు. అనరు. కానీ ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుందో, డీలిమిటేషన్‌కి సంబంధించిన బిల్లుల్ని మళ్ళీ ప్రవేశపెట్టాలి. ఎట్లైనా సాధించుకోవాలి అనే ఆల్రెడీ చెప్పేశారు. ఇంతకుముందు పార్లమెంట్‌లో పెట్టినప్పుడే మేము వాటికి అనుకూలంగా ఓటేస్తామని చెప్పాడాయన. హ్మ్. చెప్పాడు. అసలు పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాల గురించి మేము స్పందించమన్నాడు. ఇప్పుడు ఆ కాక్రోచ్ జనతా పార్టీ గొడవ కూడా ఢిల్లీలో జరుగుతోంది. అది విజయవాడలో జరిగితే ఆయన స్పందించి ఉండేవాడేమో గానీ అక్కడ జరుగుతోంది కాబట్టి మనం రూపొందించుకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం పక్క రాష్ట్రాల గొడవల్లో మనం వేలు పెట్టకూడదు, మాట్లాడకూడదు. అందుకని మాట్లాడలేదని ఒక జస్టిఫికేషన్ డైలాగ్ ఉంది ఆయన దగ్గర. హ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఈవెన్ కగార్ ఆపరేషన్ అప్పుడు కూడా కేసీఆర్ గారు వరంగల్‌లో మాట్లాడాడు. ఆపరేషన్ కగార్ పేరుతో మనుషుల్ని చంపేయటం దుర్మార్గం అని మాట్లాడాడు స్పష్టంగా. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. అలాగే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళు ధర్నా చేశారు నిన్న కేటీఆర్ నాయకత్వంలో. అవును. వాళ్ళు కూడా అలాంటి ధర్నా ఒకటి వాళ్ళ విద్యార్థి విభాగంతో చేయిస్తున్నారు. కానీ అది కూడా ఈ అగ్రెసివ్‌నెస్ ఉండదు దానిలో. పాసివ్‌గా జస్ట్ ఉనికి చాటుకునే కార్యక్రమమే. అంతకు మించి వెళ్ళట్లేదాయన. అంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకునే విధంగా మాత్రమే ఉంటున్నాయి కానీ, నిజంగా స్టాండ్ తీసుకొని వాళ్ళ పక్షాన నిలబడుతున్నట్లుగా మాత్రం ఏ రాజకీయ పార్టీని చూడట్లేదు. ఫైటర్‌గా లేడాయన. ఫైటర్‌గా లేడు. పాలిటిక్స్ చేస్తున్నాడంతే. హ్మ్. ఇదే ధోరణిలో ఉన్నాడాయన. ఏం పెద్దగా మారాడు లేకపోతే కానీ వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అంచనాలు వేరు. ఇతని వెనకాల ఒక పర్టిక్యులర్ ఓట్ బ్యాంక్ ఏదో కన్సాలిడేట్ అవుతోంది. రేపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్‌గా మారే వాళ్ళకి కూడా ఈయన ఇదే షెల్టర్‌గా మారుతుంది. తే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం కొంచెం కాన్షియస్‌గా ఉండాలి. కొంచెం ప్రతి ఒక్కళ్ళని మన కంట్రోల్‌లోకి తీసుకోవాలి అనేటువంటి ఒక శ్రద్ధ మొదలైంది. హ్మ్. ఆ శ్రద్ధతో వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి ఏమన్నా డిస్కస్ చేసే అవకాశం ఉంది అంటారు. చెప్తారు. బాబు, ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. నువ్వు కూడా మా దీనిలో అవును. ఉండు. గుడ్ లుక్స్‌లో ఉన్నావు. అంటే అది కూడా గంభీరంగా చెప్తారు. ఈయన్ని ముందు భయపెడతారు. భయపెట్టి నీకేమీ కాదు మేమున్నాం అన్న పద్ధతిలో. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలు ఇలాంటి డిమాండ్లతో ప్రపంచం మీద చాలా ఉద్యమాలొస్తాయి. అవి వాటిని పట్టించుకోవద్దు. అంతే. మీ చూద్దాం. నెరేటివ్ ఏమిటో మీరు అంతవరకు ఉండండి. పైగా జగన్మోహన్ రెడ్డి వెనకాల తెలుగు రాష్ట్రాలలో ఎంతో కొంత ప్రభావం చూపిస్తున్నటువంటి మీడియా కూడా ఉంది. అవును.
అందుకని దాన్ని కూడా ఇతనితో ఒక మాట మాట్లాడించడం అవసరం. అందుకని కూడా పిలుస్తూ ఉండుండొచ్చు. నువ్వు సోషల్ మీడియాలో కొంచెం ఈ విషయం మీద అడపాదడపా మాకు అనుకూలంగా మాట్లాడుతూ ఉండు. మేం కన్సిడరేషన్‌లో తీసుకుంటామనే ఆఫర్ కూడా చెప్పే ప్రమాదం ఉంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.